నిన్నటి రోజున ఆదిశంకరాచార్యుల వారు అమ్మ సౌందర్యలహరి యొక్క తాళపత్ర గ్రంథాలను తీసుకొని భూలోకానికి వెనుదిరిగారు అని తెలుసుకున్నాము. అయితే వారు బయలుదేరిన తరువాత శివపార్వతులు, నందీశ్వరులు ముగ్గురు కూడా వారి వారి స్థానంలో ఆసీనులవుతారు. ఆ తరువాత నందీశ్వరుడు ఆ దేవీమాతను, భవానీమాతను ఇలా ప్రశ్నిస్తాడు. అమ్మా, విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు నాలాంటి వేలాది మంది బిడ్డలే కాకుండా వారిని కూడా నా బిడ్డడు అని ఎంతో సంతోషంతో సంబోధించావు తల్లి. ఆ రహస్యాన్ని మాకు తెలియచేస్తావా తల్లి అని ఎంతో వినయంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు జగన్మాత, సరే నాయనా, తెలియచేస్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలు పెడుతుంది. కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో శివగురు, ఆర్యాంబ అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు ఎల్లప్పుడూ శివాభిషేకం, శివార్చన, దేవి ఉపాసన ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారు. అయితే వారికి ఒక చిన్న కోరిక ఉండేది. ఈశ్వర సమానమైన పుత్రుడు కావాలని కోరుకునేవారు. వారి పూజా ఫలితంగా, వారి ఆరాధన ఫలితంగానే ఈశ్వర సమానమైన పుత్రుణ్ణి ప్రసాదించటం జరిగింది. ఈశ్వర అంశతో పుత్రుణ్ణి ప్రసాదించటం జరిగింది. వారే ఈ అపర బాలశంకరుడు, వారే ఈ ఆదిశంకరులు అని ఆ తల్లి తెలియజేయటం జరుగుతుంది. అప్పుడు నందీశ్వరుడు విని చాలా సంతోషంగా ఉంటాడు. తరువాతి విషయం రేపటి వీడియోలో తెలుసుకుందాం.